Section 29 IPC, Section 2 Class C, BNS 2023, భారతీయ నాగరిక సంహిత. సో అక్కడ చెప్పాడు ఈ డాక్యుమెంట్ గురించి. సో అక్కడ చెప్పిన డెఫినేషన్ కానీ ఇక్కడ చెప్పిన డెఫినేషన్ కానీ ఏమీ తేడా ఉండదు. బికాస్ లా ఈజ్ నాట్ ఏ సింగిల్ లింబు. ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను. ఇట్ ఈజ్ ఏ బాడీ. అందుచేత దేర్ మస్ట్ బి ఏ యూనిఫామ్ డెఫినేషన్ ఫర్ ది వర్డ్స్ డిఫైన్డ్ ఇన్ లా. అయితే అక్కడ కూడా ఒకలాగే ఉంటుంది. కానీ ఇక్కడ డాక్యుమెంటే అన్నాడు, కానీ ఇన్స్ట్రుమెంట్ అని అనలేదు. వాట్ ఈజ్ మెంట్ బై ఎన్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 3 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1881. ఫస్ట్ వర్డ్ ఇన్స్ట్రుమెంట్ అనే అంటాడు. ఎక్కడ? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో. వాట్ ఈజ్ మెంట్ బై ఇన్స్ట్రుమెంట్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ డాక్యుమెంట్. ముందు డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. ఏంటి డాక్యుమెంట్ అంటే? మీన్స్ ఎనీ మ్యాటర్ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఆర్ అదర్వైజ్ రికార్డెడ్ అపాన్ ఎనీ సబ్స్టాన్స్. అర్థమవుతుందా? ఎనీ మ్యాటర్ అన్నాడు. ఎనీ మ్యాటర్ అని చెప్పేసి అన్నాడు. అంతే తప్ప ఇదే విషయం అని చెప్పేసి చెప్పలే. ఎనీ సబ్స్టాన్స్ అన్నాడు కదా. ఆ ఎనీ సబ్స్టాన్స్. డాక్యుమెంట్ అంటే కాగితం మీద రాసింది మాత్రమే డాక్యుమెంట్ కాదు. డాక్యుమెంట్ అంటే కాగితం మీద రాసిందే డాక్యుమెంట్ కాదు. ఆన్ ఎనీ సబ్స్టాన్స్. రాతి మీద రాసింది కూడా డాక్యుమెంటే. అలాగే గోడ మీద రాసింది డాక్యుమెంటే. మీ శరీరం మీద మీరు రాసుకుంటే కూడా డాక్యుమెంటే. అదేలాగా పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఆ పచ్చబొట్టులో జై శ్రీరాముని పొడిపించుకున్నాడు ఒకడు, లేకపోతే ఒకడు సిలువ వేసుకున్నాడు. ఏంటి అర్థం?